నేను మీ హారిక. ఈ రోజైతే ఫుల్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు నేనైతే డాన్స్ ఈవెంట్ కోసం మమ్మీతో కలిసి విజయనగరం అయితే వెళ్తున్నాను. మేము వెళ్ళేదారిలో షాప్స్ అన్ని క్లోజ్ లో అయితే ఉన్నాయి. నాకైతే బాగా ఆకలి వేసి కార్ లో ఉన్న లేస్ తీసుకొని అయితే తింటున్నాను. ఇవి ఎంత తిన్నా అవ్వకపోవడంతో ఎలాగన్నా ఫినిష్ చేయాలని అటు కూర్చొని ఇటు కూర్చొని అలా తింటూ చూస్తుండగా అక్కడ ఏదో తీర్థం అయితే జరుగుతుంది. స్టేజ్ కూడా వేస్తున్నారు. చాలా దూరం ప్రయాణం చేసినా కూడా మేము వెళ్లాల్సిన ప్లేస్ అయితే ఇంకా రావడం లేదు. మ్యాప్ చూస్తూ కూడా మా మాస్టర్ దారంట వెళ్లే ప్రతి ఒక్కరిని అడ్రస్ అయితే అడుగుతున్నారు. కానీ ఎవ్వరు ఏమీ చెప్పడం లేదు. ఇంకా చేసేది ఏం లేక మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాము. అలా వెళ్తుండగా స్నాక్స్ అయితే కనిపించాయి. మమ్మీని కొనివ్వమని అడిగాను. సరే అన్నారు. ఇక్కడ ఇన్ని చూసాక ఏం తీసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బాగా ఆలోచించి మిరపకాయ బజ్జీలు, జిలేబీ ఇంకా పకోడీ కూడా తీసుకున్నా. ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయకుండా పార్సల్ అయితే ఓపెన్ చేసేసాను. ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీ అయితే తింటున్నాను. చాలా బాగుంది. బజ్జీ అయితే చాలా స్పైసీగా ఉంది. అందుకే నేను జిలేబీ తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గొర్రెలు ఎంత బాగున్నాయో. ఒకటి తెచ్చుకుందాం అనుకున్నా, తాతగారు ఎక్కడ తిడతారని భయంతో తెచ్చుకోలేదు. ఇక్కడ కూడా ఏదో తీర్థం అయితే జరుగుతుంది. కోలాటం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు ఏ సాంగ్ కి చేస్తున్నారో మీరే వినండి. అదిగో చూడండి, అక్కడ ఎంత పెద్ద కొండ ఉందో. దాని పక్కనే చెరువు కూడా ఉంది. చూడ్డానికి చాలా బాగున్నాయి. రైల్వే గేట్ అయితే వేసేసారు. ట్రైన్ చూద్దామని కారు దిగే గ్యాప్ లో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. అయ్యో అనుకునే లోపే ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ వస్తుండగా వాళ్ళు చూడండి ఎలా దాటుతున్నారు. మీరు మాత్రం అలా ఎప్పుడూ చేయకండి. 5 minutes లేట్ అయినా పర్వాలేదు. ఆగి ట్రైన్ వెళ్ళిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే మీకే మంచిది. ట్రైన్ చూస్తూ అటువైపు చూశాను. అక్కడైతే కోరుకొండ అని కనిపించింది. మొత్తానికి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. అంకుల్ కి నేను బాయ్ చెప్పాను. అంకుల్ కూడా నాకు బాయ్ చెప్పారు. స్టార్ట్ అయ్యేటప్పటికి నైట్ అయితే అయిపోయింది. అలా వెళ్తుండగా రోడ్డు చూసి నాకు సడన్ గా భయం వేసింది. ఆ భయానికి తగ్గట్టు ఆ ఆంటీ చూడండి అలా చూస్తున్నారు. ఆ ఆంటీని చూడగానే నాకు భయం ఇంకా ఎక్కువైంది. సరేలే నీటి చూస్తే ఈ ఆంటీ కూడా అలాగే చూస్తుంది. నాకు భయం ఇంకా ఎక్కువైపోయింది. ఏంటో మేము వెళ్లాల్సిన ప్లేస్ ఇంకా రావడం లేదు. నాకైతే చాలా నీరసం వచ్చేస్తుంది. ఈ గూగుల్ మమ్మీ ఎటు తీసుకెళ్తుందో ఏంటో. ఇంకేం చేయలేక గూగుల్ మాత్రమే నమ్ముకొని వచ్చిన ప్లేస్ కే వచ్చి 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 నానా తిప్పలు పడి మొత్తానికి మేము రావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం. మాకంట ముందే వచ్చిన టీం అయితే ప్రాపర్టీ దించుకుంటున్నారు. కానీ మా టీం అన్నయ్య వాళ్ళు హాయిగా ఏ టెన్షన్ లేకుండా మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాను. సరేలే పక్కనున్న అక్క వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూద్దామని వెళ్ళా. ఒకేసారి అమ్ము అక్కని చూసి భయపడ్డా. ఏంటక్క అది అని అడిగితే మేకప్ ఇలాగే వేసుకోవాలరా అన్నది. నేను ఎప్పుడు మేకప్ ఇలా వేసుకోలేదే. షో స్టార్ట్ అవుతుందని మాస్టర్ పిలిచారు. మేమందరం కలిసి నమస్కారం చేసుకొని మాస్టర్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. మొత్తానికి షో అయితే స్టార్ట్ అయిపోయింది. నేను జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 8 రన్నర్ అని చెప్పేసి యాంకర్ అక్క అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. నా స్పెషల్ పర్ఫార్మెన్స్ తో షో కూడా కంప్లీట్ అయిపోయింది. బాయ్.